పులివెందుల జగన్మోహన్ రెడ్డిని వదలదు. ఇక భవిష్యత్తులో నారా లోకేష్ని మంగళగిరి వదలదు. ఎందుకంటే మంగళగిరిలో ఒకసారి ఓడిన తర్వాత గట్టిగా నిలబడి పోయిన చోటే వెతుక్కున్నటువంటి వాడు నారా లోకేష్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి తను పోటీ చేసినటువంటి భీమవరంది కావచ్చును, అటు పక్కన గాజువాక 2 చోట్ల ఓడిపోతే ఆ రెండింటిని వదిలేసి పిఠాపురం ఎంచుకున్నారు. కానీ నారా లోకేష్ మాత్రం ఓడిపోయిన చోట్లనే స్థిరంగా నిలబడి బలంగా పనిచేసి మళ్ళీ విజయం సాధించారు, ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఇప్పుడు పిఠాపురంలో ఎలా అయితే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత తనను ఆదరించిన వాళ్ళకి అక్కడ ఎట్లయితే చేసుకొస్తున్నారు, నారా లోకేష్ దానికి 4 ఇంతలు చేసుకొస్తున్నారు. తన మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి తాజాగా నగరపాలక సంస్థ ఏపీసీఆర్డీ ప్రభుత్వం కలిపి డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నాయి. 40,000 నిష్పత్తి 40:60 నిష్పత్తిలో డీసెంట్రలైజేషన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు మురుగు శుద్ధి కర్మాగారాలు అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో 2 దశల్లో పనులు చేపట్టబోతున్నారు. మంగళగిరి తాడేపల్లిలో మురుగుని ఇప్పటిదాకా పంట కాలువలు తాగునీటి కాలువలోకి మళ్లిస్తూ ఉంటే దాంతో వాటిలో నీరు కలుషితం అవుతోంది. భూగర్భ నీటిపారుదల వ్యవస్థలతో దీనికి అడ్డుకట్టబడబోతోంది. దీని ద్వారా వచ్చిన వ్యర్థ జలాలు నీటి శుద్ధి కేంద్రం తరలించి అక్కడ శుద్ధి చేసిన తర్వాత చెరువులకు పంపించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. టోటల్గా 513 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయబోతున్నారు. 20 మురుగునీటి శుద్ధి కేంద్రాలు, 16 పంపింగ్ స్టేషన్లు, 192 16 చదరపు కిలోమీటర్ల నగర విస్తీర్ణం ఉన్నటువంటి నేపథ్యంలో 60 డివిజన్లు, 91,728 నివాస గృహాలు, 90,000 జనాభా. తాడేపల్లి మండలం 10, మంగళగిరి మండలం 11 గ్రామాలు, విలీన గ్రామాల్లో ఈ ఏర్పాట్లు సీరియస్గా చేసుకెళ్తున్నారు. 1,673 కోట్లు. తను షాడో సీఎం అలా లేకపోతే కాబోయే సీఎం కాబట్టి ఆయన ఎంత కోరుకుంటే అంత అక్కడ పని జరుగుతుంది.